ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో 'దివాళీ' ఎపిసోడ్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలని స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 'సుధీర్ బాబు'ని కూడా తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా స్టేజ్ మీదకి తీసుకురావడం జరిగింది. 'సుధీర్ బాబు' రాగానే చాలా గ్లామర్‌గా ఉన్నావయ్యా అని నాగార్జున గారంటే, "సార్ మీ అంత గ్లామర్‌గా అయితే ఈ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు సార్" అని సిల్లీగా 'సుధీర్ బాబు' కూడా నాగార్జునకి చిన్న కౌంటర్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఇందులో భాగంగానే హౌస్ మేట్స్ అందరిని పలకరించిన 'సుధీర్ బాబు' తనూజ దగ్గరికొచ్చిన తర్వాత, "తనూజ నువ్వైతే మాత్రం స్క్రీన్ ప్రెజెన్స్‌లో చాలా అద్భుతంగా కనబడుతున్నావమ్మా. నువ్వేసుకునే డ్రెస్సులు కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి. నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచులాగా అయితే మాకు 'బిగ్ బాస్' హౌస్‌లో కనబడుతున్నావని" తనూజని అనగానే, 'సుధీర్ బాబుకి థాంక్ యూ' చెప్పింది తనూజ. అలాగే 'ఇమాన్యుయల్ నీ కామెడీ అయితే మేము భలే ఎంజాయ్ చేస్తున్నామయ్యా' అంటూ ఇమాన్యుయల్‌ని కూడా పొగిడేశారు 'సుధీర్ బాబు'. ఇక తనుజతో 'సుధీర్ బాబు' ఏం చెప్పారంటే, "తనుజ నువ్వు బయటకొచ్చిన తర్వాత నీ కోసం ఆఫర్‌లయితే వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడుండిపోయావో తెలీదు గానీ, ఈ 'బిగ్ బాస్‌లో' హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత తెలుగింటి ఆడపడుచు అంటే నీలాగే ఉండాలనైతే మాకనిపించింది. ఖచ్చితంగా నువ్వు బయటికి రాగానే నీకు బోలెడన్ని ఆఫర్‌లయితే ఎదురు చూస్తున్నాయి" అనగానే, తనూజ అయితే మాత్రం "థాంక్ యూ సో మచ్ సార్" అంటూ 'సుధీర్ బాబు'కైతే థాంక్ యూ చెప్పింది. ఇక తనూజ కోసం ఆఫర్‌లు ఎదురు చూస్తున్నాయా లేదా? టాలీవుడ్ ఇండస్ట్రీ తనూజని పెట్టి కొన్ని సినిమాలు తీస్తారా? లేకపోతే సీరియల్ తీస్తారా? అనేది పక్కన పెడితే 'సుధీర్ బాబు' అయితే మాత్రం మంచి బూస్టప్ ఇచ్చాడనే చెప్పొచ్చు తనూజకి. "తనూజ నీ గేమ్ అయితే మాత్రం చాలా బాగా ఆడుతున్నావు. మాట్లాడి క్యూట్ మూవ్‌మెంట్స్ కూడా మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక భరణి గారు నీ బాండింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది" అనైతే 'సుధీర్ బాబు' చెప్పారు. సో 'సుధీర్ బాబుకి' తెలుసో తెలీదో ఈరోజు భరణి గారు ఎలిమినేట్ అయ్యారని. కానీ ఈ మూవ్‌మెంట్స్‌తో మాత్రం భరణిని అలాగే తనూజనైతే మాత్రం క్యూట్ మూవ్‌మెంట్స్ చెప్పి చాలా ఆనందపరిచారనే చెప్పొచ్చు 'సుధీర్ బాబు' గారు. సో 'సుధీర్ బాబు' తనూజపై చేసిన కామెంట్స్‌పై మీరేమంటారనేదైతే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానెల్.